హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. చాలా మంది కూడా మాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, మాకు అధికంగా నీళ్ళ చిత్రాలు చూసే అలవాటు ఉంది, దాన్ని మార్చుకోలేకపోతున్నాము, దీనివల్ల ఏమైనా నష్టమా అని. అయితే చాలా మంది కూడా ఈ జనరేషన్లో చాలా మంది ఏంటంటే ఈ 4G రావడం, మొబైల్ డేటా కూడా అధికంగా ఉండడం, టైం దొరికినా ఒంటరిగా ఉన్న ఈ నీళ్ళ చిత్రాలను అధికంగా చూస్తూ ఉంటారు. అయితే సహజంగా ఈ యూత్లో కనుక చూసినట్లయితే చాలా మంది దీనికి అడిక్ట్ అయిపోయారు. టైం కాగానే ఖాళీ ఉండగానే ఆ టైంకి చూడడము, దానికి అలవాటు పడిపోవడం జరుగుతుంది. అయితే దీని ద్వారా ఏమవుతుంది అని అంటే శరీరం అనేది, మన మైండ్ అనేది దానికి అలవాటు పడిపోవడం, ఆ టైంకి కనుక మనం చూడలేనట్లయితే కనుక మైండ్ అనేది చాలా డిస్టర్బ్ కావడం. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మనం చూసిన ఈ వీడియోస్కి బయట లైఫ్ని కంపేర్ చేసుకోవడం. కొన్ని సందర్భాలలో ఏమవుతుంది అని అంటే ఈ పోర్న్ వీడియోస్ చూసినప్పుడే అంగస్తంభన జరగడం, స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు జరగకపోవడం, సో అక్కడ దాన్ని కంపేర్ చేసుకోవడం, అలా చేయాలి ఇలా చేయాలని కోరికలు అనేది పెంచుకోవడం, దీనివల్ల ఏమి చేయలేకపోవడం. చాలా మందిలో ఈ సమస్యలు చూస్తున్నాం. ఎందుకంటే మా దగ్గరికి చాలా మంది కూడా కన్సల్ట్ అయ్యి వీటి గురించి చెప్తుంటారు, నాకు ఈ అలవాటు బాగా ఉంది, చాలా పిచ్చిగా ఉంటుంది, నేను చూడకుండా ఉండలేకపోతున్నాను, కానీ దీనివల్ల నాకు మైండ్ చాలా డిస్టర్బ్ గా ఉంటుంది అని అంటారు. అయితే ఇలా చూసి 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 కూడా చాలా మంది రాత్రంతా ఇలా చూస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే కొంతమందికి నిద్రలో దాని తర్వాత అదే వీడియో అనేది పడిపోయే వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. సో దాన్ని మనం స్వప్నస్ఖలనము అలా ఫీల్ అవ్వడం, ఎవరైనా ఊహించుకుంటూ పడుకోవడం, ఇలాంటివి చేయడం వల్ల ఈ స్వప్నస్ఖలనం లాంటి సమస్యలు అనేది రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ చిత్రాన్ని అధికంగా చూస్తూ చాలా మంది హస్తప్రయోగానికి కూడా పాల్పడుతూ ఉంటారు. దీనివల్ల అంగం మీద అనేకమైన ఒత్తిడి కలగడం, అంగస్తంభాలు జరగకపోవడం, శీఘ్రస్ఖలనం జరగడం, శరీరం ఎక్కువగా వేడి కలగడం, ఇలాంటి సమస్యలు కూడా ఉంటాయి. అంతేకాకుండా దీని ఎఫెక్ట్ అనేది మైండ్ మీద చాలా ఎక్కువగా కూడా పడుతూ ఉంటుంది. చాలా డిస్టర్బెన్స్ అనేది మీకు ప్రస్తుతానికి ప్రజెంట్ స్టేజ్ లో లేకపోయినా కూడా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత దీని యొక్క ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా కనబడుతుంది. ఓకేనా? సో ఈ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఎంతో మంది కూడా మా దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క ఫీలింగ్స్, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది మాకు చెప్పడం జరిగింది. కాబట్టి దీనివల్ల చాలా మందికి నష్టం జరుగుతుంది అనే ఉద్దేశంతో మేము ఈ వీడియో అనేది తీయడం అనేది జరుగుతుంది. సో ఈ నష్టం నుంచి మీరు బయటపడాలి అంటే ఫస్ట్ మీరు దీని మీద కాన్సన్ట్రేషన్ అనేది వేరే దానికి మలుచుకోవాలి. లైక్ షాపింగ్స్ చూసుకోవడము, లేదంటే ఏదైనా వెబ్సైట్ సెర్చ్ చేసుకోవడము, మూవీస్ చూడడము, యూట్యూబ్లో కామెడీస్ చూడడము, ఇలాంటి వాటి మీద డైవర్ట్ చేసుకుంటూ ఉండాలి. మీరు ఇలాంటి కనుక మీరు అలవాటు పడినట్లయితే ఖచ్చితంగా మీ మైండ్ అనేది కంపారిజన్ కోరుకుంటుంది. ఈ కంపారిజన్ మీ పార్ట్నర్ దగ్గర దొరకకపోయేసరికి మీ మైండ్ డిస్టర్బ్ అవుతుంది. ఆటోమేటిక్గా మీరు నెగిటివ్ థాట్స్ లోకి వెళ్తారు. దానివల్ల మీరు అనేకమైన లైంగిక సమస్యల్ని ఎదుర్కొంటారు. ఖచ్చితంగా దీనివల్ల సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో మన ఇండియాలో చాలా రకాల సైట్స్ అయితే బ్యాన్ చేయడం అనేది జరిగింది. బట్ కొన్ని అంటే బ్రౌజర్స్ అయితే మాత్రం వీటిని అలౌ చేస్తూ ఉన్నాయి. చాలా మంది కూడా ఇలా వీటికి చూసి అడిక్ట్ అయిపోయి హస్తప్రయోగాలు ఇలాంటి లేదా వీటికి అలవాటు పడిపోయి బయట కూడా అనేక రకమైనటువంటి అత్యాచారాలు కూడా జరగడానికి ఇలాంటి వీడియోసే వాళ్ళకు అంటే ప్రేరేపితం చేస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని చూసి ఎక్కువగా ప్రేరేపించుకోవడము, ఎక్కువగా ఎమోషనల్ గా ఫీల్ అవ్వడము, ఎవరిదైనా స్త్రీలతో అసభ్యంగా ప్రవర్తించడము, మన మైండ్ సెట్, మన క్యారెక్టర్ అంతా కూడా దెబ్బతీయడానికి ఇవి చాలా అంటే ఎంకరేజ్మెంట్ గా ఉంటాయి ఇలాంటి. కాబట్టి వీటన్నిటి దూరంగా ఉంచండి. చాలా మంది కూడా ఇలాంటి సందర్భాల్లో డ్రింక్ చేయడము, ఇలాంటివి చూడడము, అసభ్యాలు చేయడం, బయట స్త్రీలతో బ్యాడ్ గా బిహేవ్ చేయడము, ఇలాంటివి చాలా మంది కూడా మన మైండ్ అనేది డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఇలాంటివి అన్ని కూడా మనం పూర్తిగా అవాయిడ్ చేయాలి. లేదా మన సమాజంలో చాలా చెడ్డ పేరుని మనము 100% మంచిగా ఉండి కేవలం ఒక చిన్న పొరపాటు ఎమోషనల్ గా చేసినట్లయితే అది మీ లైఫ్ టైం మొత్తం కూడా ఒక మచ్చగానే మిగిలిపోతుంటుంది. తొందరపడి పొరపాటున ఎక్సైట్ అయ్యి చేసిన చిన్న పొరపాటుకి చాలా మంది లైఫ్ ను కూడా కోల్పోయారు. అది మనకు కూడా తెలుసు. కావాలని ఎవరు కూడా అత్యాచారాలకు పాల్పడరు, కావాలని ఎవరు కూడా రేపులు కానీ గ్యాంగ్ రేపులు కానీ ఇలాంటి అయితే జరగవు. అది వాళ్ళను ప్రేరితం చేసేటువంటి ఇలాంటి నీళ్ళ చిత్రాలు చూడడం వల్ల, మద్యం సేవించడం వల్ల దీన్ని కంట్రోల్ చేసుకోలేక ఇలాంటివన్నిటికి పాల్పడతారు. తర్వాత వాళ్ళు కూడా రియలైజ్ అయినప్పటికీ చేసిన తప్పును సరిదిద్దుకోలేక అనేక రకాలైనటువంటి శిక్షలకు వాళ్ళు గురవుతున్నారు. కాబట్టి ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. కాబట్టి మీరు వీటిని అవాయిడ్ చేయండి. మీ క్యారెక్టర్ని మీరు కాపాడుకోండి. సో ఎప్పుడో ఒకసారి చూసిన వల్ల ఎలాంటి సమస్యలు అయితే ఉండవు. దీనికి అలవాటు పడిపోవడం వల్ల ఏమవుతుందంటే మీ మైండ్ లో ఈ హార్మోన్స్ అనేవి కూడా దానికి అలవాటు పడిపోతాయి. అది చూస్తూనే అంగస్తంభాలు జరుగుతాయి. కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే ఈ నీళ్ళ చిత్రాలు చూసినా అంటే అధికంగా చూసేవాళ్ళు అవి చూసినా కూడా తర్వాత అంగస్తంభాలు జరిగాయి. ఎందుకంటే మీ మైండ్ అబ్జర్వ్ చేసుకుంది, ఓకే గంతే కదా, ఓకే ఇంతే కదా, ఇంకేమున్నది కొత్తగా ఏం లేదు కదా అని మీ మైండ్కి తెలిసిపోతుంది.
కాబట్టి కొత్త రకం ఏమీ లేకపోయేసరికి అలాంటి వీడియోస్ చూసినా కూడా ఈ హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది జరగదు. తర్వాత ఎన్ని వీడియోలు చూసినా మీకు అంగ సంబంధం జరగదు. తర్వాత బయటికి వెళ్ళినా కూడా దీనివల్ల అనేక రకమైన సమస్యలు మీరు ఎదుర్కొంటారు. అయితే నేను చెప్పిన సమస్య ప్రతి ఒక్కరికి రావాలని అయితే ఏమీ లేదు, బట్ చాలా మందిలో కూడా కొంతమంది ఇలాంటి సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఈ సమస్యలను ఎదుర్కోకుండా ఉండాలంటే మీరు ఇలాంటి నీలి చిత్రాలని అవాయిడ్ చేయండి. దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్సే కాకుండా చెప్పే కదా మీకు సమాజంలో కూడా చాలా బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, అందరూ కూడా అర్థం చేసుకోండి. దీని నుంచి సాధ్యమైనంత వరకు బయటపడడానికే ప్రయత్నించండి. దీనివల్ల మీరు ఎన్నో రకాలైన ప్రయోజనాలు కూడా పొందుతారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.